అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం కేసులో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దే కీలకం. ఆధారాలుండగా అప్రూవర్గా మారాల్సిన పని లేదన్న ఏసీబీ కోర్టు. బెయిల్ పిటిషన్లు కొట్టివేత. నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం. సిఆర్డీఏ అథారిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం. జిల్లాల పునర్విభజనపై జరగనున్న చర్చ. ఆక్వా రైతులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ కసరత్తు. కేంద్రానికి నివేదిక ఇస్తామన్న లోకేష్. అమెరికాకు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని సూచన. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ సభాపతి నోటీసులు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణయం. న్యాయ నిపుణుల సలహా మేరకు చర్యలు. తెలంగాణలోని అంగన్వాడీల్లో త్వరలో అల్పాహారం. ప్రయోగాత్మక కార్యక్రమం ఫలించిందన్న సీతక్క. రాష్ట్రమంతా అమలు చేస్తామని వెల్లడి. ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉగ్ర రూపు. భద్రాద్రిలో మునిగిన స్నానఘట్టాలు. ఏలూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం. మహారాష్ట్ర, గుజరాత్లలో వరద బీభత్సం. కుండపోత వానకు నేట మునిగిన నగరాలు, పట్టణాలు. సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. ఉపరాష్ట్రపతి పదవికి నేడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్. హాజరు కానున్న ఇండీ కూటమి నేతలు. విశ్రాంత న్యాయమూర్తిపై ఖర్గే ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ మాజీ ప్రత్యేక అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్లది కీలక పాత్ర అని విజయవాడ ఏసీబీ కోర్టు పేర్కొంది. మొత్తం కుంభకోణం శరీరం అయితే వారు తలలాంటి వారని తెలిపింది. తల తీసేస్తే శరీరం మొత్తం కుప్పకూలుతుందంటూ వారిద్దరి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టేసింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిల్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని కొట్టేస్తూ ఈ నెల 18న ఇచ్చిన తీర్పు తాజాగా అందుబాటులోకి వచ్చింది. గోప్యంగా జరిగే హత్య కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు లభ్యం కానప్పుడు నేర నిరూపణ కోసం నిందితుల్ని అప్రూవర్గా మార్చొచ్చని ఏసీబీ కోర్టు పేర్కొంది. అయితే ఇలాంటి ఆర్థిక నేరాల్లో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు శాస్త్రీయ, దస్త్రాల రూపంలో పెద్ద సంఖ్యలో ఆధారాలు ఉన్నప్పుడు కేసులో ప్రధాన నిందితుల్ని ప్రాసిక్యూషన్ అప్రూవర్లుగా మారుస్తుందని ఊహించలేమని తెలిపింది. అప్రూవర్ గా మారతారనే హామీతో ముందస్తు బెయిల్ పిటిషన్లను తేల్చలేమంది. సిఆర్పీసీ సెక్షన్ 306(4)(b) ప్రకారం అప్రూవర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని తెలిపింది. అప్రూవర్ కు క్షమాభిక్ష ప్రసాదించినప్పటికీ కేసు విచారణ ముగిసే వరకు బెయిల్ మంజూరు చేసేందుకు వీల్లేదని ఏసీబీ కోర్టు పేర్కొంది. అతను ఇచ్చే సాక్ష్యం ప్రభావితం కాకుండా ఉంచేందుకే ఈ సెక్షన్ ను తీసుకొచ్చారని స్పష్టం చేసింది. కేసులోని వివరాల ఆధారంగా బెయిల్ పిటిషన్లు తేల్చాలి తప్ప అప్రూవర్ గా మారతామనే హామీ ఆధారంగా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది. ఈ కేసులో కెసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలపై అభియోగ పత్రం దాఖలైందన్న కోర్టు వీరంతా నూతన మద్యం విధానం తీసుకురావడం, అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంది. దర్యాప్తు సంస్థ ఈ కేసులో 283 మంది సాక్షుల్ని విచారించిందని, ట్రంకుపెట్టెల కొద్దీ దస్త్రాల సాక్ష్యాల్ని సేకరించిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లను అప్రూవర్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది. ఇది వారికి ముందస్తు బెయిలు పొందేందుకు అవకాశం కల్పించడం తప్ప మరొకటి కాదని అభిప్రాయపడింది. పిటిషనర్లు సిఆర్పీసీ సెక్షన్ 306 ప్రకారం ఈ కోర్టులో క్షమాభిక్ష కోసం లోపాలతో పిటిషన్లు వేశారని న్యాయమూర్తి అన్నారు. అభ్యంతరాలు లేవనెత్తుతూ వాటిని కోర్టు తిప్పి పంపిందన్నారు. లోపాల్ని సరిదిద్దుకుని ఆ పిటిషన్లను మళ్లీ దాఖలు చెయ్యలేదన్నారు. ముందస్తు బెయిలిస్తే తప్ప అప్రూవర్ గా మారమనే విధంగా న్యాయస్థానంతో బేరమాడుతున్నట్లు పిటిషనర్ల వ్యవహార శైలి ఉందని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు కోర్టుల హుందాతనాన్ని దిగజార్చడమేనన్నారు. దర్యాప్తు సంస్థ పిటిషనర్ల మధ్య అవగాహన జరిగినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇలాంటి విధానం సిఆర్పీసీ సెక్షన్ 306(4)(b)ని ఉల్లంఘించడమేనని చెప్పారు. 3,500 కోట్ల ముడుపులు చేతులు మారిన ఇలాంటి తీవ్రమైన కేసులో పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్నారు. అందుకే వ్యాజ్యాల్ని కొట్టేస్తున్నామని న్యాయాధికారి పేర్కొన్నారు.
ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో కేంద్రానికి నివేదిక అందిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారు. అమెరికా సుంకాలు పెంచిన నేపథ్యంలో రష్యా, ఐరోపా దేశాలకు ఎగుమతులు పెంచడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆక్వా అడ్వైజరీ కమిటీ సమావేశం ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగింది. లోకేష్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, రైతులు, అధికారులు హాజరయ్యారు. లక్షలాది మంది ఆధారపడిన ఆక్వా రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఉత్పత్తి వ్యయం తగ్గింపు, విద్యుత్ బిల్లులపై చర్చించాలని నిర్ణయించారు. ఆక్వా రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఎగుమతిదారులు, ఆక్వా అనుబంధ పరిశ్రమల యజమానులు కోరారు. విద్యుత్ రాయితీ త్వరగా అమలు చేయాలని, దాణా, ఇతర పన్నులపైన నిర్ణయం తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ఇటీవల జరిగిన 51వ CRDO అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో 904 కోట్లతో మౌలిక వసతుల కల్పన, విట్, SRM యూనివర్సిటీలకు చెరో 100 ఎకరాల అదనపు కేటాయింపుపై నిర్ణయం తీసుకోనుంది. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పునకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘానికి వచ్చిన వినతులు చర్చకు రానున్నాయి. వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి వస్తున్న ప్రజాదరణపైన కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. శ్రీశైలం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగిన వ్యవహారంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వివాదాలకు ఆస్కారం ఇవ్వటంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఘటనపై నివేదిక ఇవ్వాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బందిపై దాడి ఘటనలో సవివర నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లైఫ్ సైన్సెస్ రంగం అద్భుత ప్రగతి సాధించిందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు లైఫ్ సైన్సెస్ రంగంలో 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి తెలంగాణ గ్లోబల్ లీడర్గా ఎదిగిందని తెలిపారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ 6వ బోర్డు సమావేశంలో చైర్మన్ హోదాలో ఆయన పాల్గొన్నారు. ఔషధ తయారీ, మెడికల్ టెక్నాలజీ, టీకాల ఉత్పత్తి రంగాల్లో కొత్తగా 2 లక్షల పైచిలుకు ఉద్యోగాలు సృష్టించగలిగామని మంత్రి వివరించారు. ప్రపంచంలోని అతిపెద్ద 7 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచిందని, దేశంలో ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని తెలిపారు. పరిశ్రమల్ని పెద్ద ఎత్తున ఆకర్షించేలా త్వరలో తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటిస్తామన్నారు. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఆర్థిక వ్యవస్థను $250 బిలియన్ తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అంగన్వాడీ చిన్నారులకు త్వరలో అల్పాహార పథకం ప్రారంభించనున్నట్లు తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లోని 139 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అల్పాహారం పెడితే పిల్లల హాజరు 30% పెరిగిందని చెప్పారు. అంగన్వాడీల్లో బస్తులపై ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి చిన్నారికి ఉదయం 100 మిల్లీలీటర్ల పాలను సరఫరా చేసే ఆలోచన ఉందన్నారు. వారంలో కనీసం ఒకరోజు ఎగ్ బిర్యానీ, మరో రోజు వెజిటబుల్ కిచిడీ వడ్డించాలని అధికారులకు మంత్రి సూచించారు. అంగన్వాడీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గర్భిణీలు, బాలింతలు కూర్చునే విధంగా అంగన్వాడీ కేంద్రాల్లోని లాంగ్ టేబుల్స్ ఎత్తు పెంచాలని సీతక్క సూచించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 9 వర్కింగ్ విమెన్ హాస్టళ్లు ఉండగా మరో 5 నిర్మిస్తున్నట్లు మంత్రి వివరించారు. నకిలీ, నిషేధిత మందుల్ని తయారు చేసే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అధికారుల్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశించారు. డ్రగ్ కంట్రోల్ అధికారులతో హైదరాబాద్లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఏడాదిన్నర కాలంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించిన సోదాలు, నమోదు చేసిన కేసులపై మంత్రి ఆరా తీశారు. జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తూ మెడిసిన్ అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి రాజనరసింహ దిశానిర్దేశం చేశారు. పదే నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని స్పష్టం చేశారు. సరైన ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ మందుల్ని విక్రయించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారం కోసం అధికారుల కమిటీ ఏర్పాటుకు కసరత్తు వేగవంతమైంది. కమిటీ సభ్యుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. కానీ కమిటీ ఏర్పాటులో పురోగతి లేకపోవడంతో కేంద్ర జలశక్తి శాఖ అధికారులు రెండు రాష్ట్రాలకు లేఖ రాశారు. కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్ పేర్లను ప్రతిపాదించినట్లు తెలిసిందే. ప్రభుత్వ ఆమోదం అనంతరం ఆయా పేర్లను కేంద్ర జలశక్తి శాఖకు పంపుతారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ సలహా అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాదులతో స్పీకర్ చర్చించారని సమాచారం. అనంతరం 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందే. కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వారందరికీ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర యవత్మాల్ జిల్లా దర్వాలో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ స్థలంలో నీటితో నిండిన గుంతలో పడి 4 పిల్లలు చనిపోయారు. పుణేలో భారీ వర్షాల కారణంగా ముతా నది ఉధృతంగా ప్రవహించగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. 212 మందిని పుణే మున్సిపల్ కార్పొరేషన్ సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పుణేకు నీటిని సరఫరా చేసే తేమ్ఘర్, వరస్గావ్, ఖడక్వాస్లా, పన్షట్ ఆనకట్టలు భారీ వర్షాలకు నిండిపోయాయి. నాసిక్లో గోదావరి ఉగ్ర రూపు దాల్చింది. భారీ వర్షాలకు గుజరాత్ అల్లాడుతోంది. అనేక నగరాలు, పట్టణాలను వరద చుట్టుముట్టింది. పోర్బందర్, బోరసర్లో 46 మంది స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు వరదల్లో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి వారిని కాపాడింది. జునాగఢ్ జిల్లా మనవదర్లోని ఓ ఆలయంలో చిక్కుకున్న 7గురిని సహాయ సిబ్బంది రక్షించారు. ఒక వ్యక్తి పిడుగుపడి మరణించాడు. ఆయా జిల్లాలకు బస్ల సేవలను నిలిపివేశారు. సూరత్, నవసరి, వల్సాద్, డామండయ్యు, దాద్రా నగర్ హవేలీ, పోర్బందర్, ద్వారకా, అమ్రేలీ, భావనగర్, సోమనాథ్ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. రాత్రి 10 గంటలకు గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటి ప్రవహించడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రధాన రహదారుల్లో వరద నీరు చేరి పలు మండలాల్లో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కళ్యాణకట్ట ప్రాంతం వరకు నీరు చేరింది. స్నానఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు, విద్యుత్తు స్తంభాలు, గోడ నీటిలో మునిగాయి. గోదావరి నీరు పట్టణంలోనికి రాకుండా అధికారులు గోదావరి కరకట్ట స్లూయిజ్లను మూసేశారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం నుంచి వస్తున్న వరదతో అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అధికారుల్ని అప్రమత్తం చేసినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. గోదావరి వరదతో రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి నిత్యావసరాలు, మంచినీళ్లు పంపిణీ చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. వరద ఉధృతికి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రవాహం ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 4.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయాలు మానుకుని రోజుకో టీఎంసీ నీరు తెచ్చి రిజర్వాయర్లు నింపాలని మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టును హరీష్ సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పారుతున్న జలాలు కాళేశ్వరంలో భాగం కాదా అని ఆయన ప్రశ్నించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఇయాలటి కూడా ఇంకా 200 టీఎంసీలు ఖాళీ ఉన్నది రిజర్వాయర్లలో. మీ తప్పుడు చర్యల వల్ల కేవలం ఇది నింపితే ప్రజలు నమ్మరేమో, నేను కాళేశ్వరం గూలిందంటే కదా, ఈ మోటార్లు ఆన్ చేస్తే ఈ నీళ్లు నింపితే, అరే నేను చెప్పింది తప్పైతుంది కదా అని నువ్వు మోటార్లు బంద్ పెట్టినావు.
మోటార్లు వేసి ఒత్తుతే నీళ్లు సముద్రంలోకి పోయే బదులు ఇది నింపి పెట్టుకుంటే రేపు యాసంగి పంట బ్రహ్మాండంగా 2 పంటలు వండాయా? కేసీఆర్ మీద కోపం ఉంటే, నా మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టు, రైతులకు నీళ్లు రాకుండా ఎందుకు చేస్తున్నావు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లు నేడు హైకోర్టులో విచారణకు రానున్నాయి. చీఫ్ జస్టిస్ బెంచ్ పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టేయాలని పిటిషన్లో ఇరువురు కోరారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసీఆర్ నేతృత్వంలోని గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు తమ పిటిషన్లలో కోర్టును కోరారు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఎకరం భూమి 70 కోట్లు పలికింది. కేపీహెచ్పీలో 7.80 ఎకరాల భూమిని ఎకరానికి కనీస ధర 40 కోట్లుగా నిర్ణయించి వేలం వేస్తే ఎకరం 70 కోట్ల చొప్పున గోద్రేజ్ ప్రాపర్టీస్ దక్కించుకుంది. ఈ భూముల విక్రయం ద్వారా 547 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ తెలిపారు. పోచారం, గాజుల రామారంలో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ టవర్లను లాటరీ ద్వారా కేటాయించారు. టవర్ల అమ్మకం ద్వారా 70 కోట్ల 11 లక్షల ఆదాయం వచ్చినట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ తెలిపారు. తక్షణమే పీఆర్సీ వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేశాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గుర్తింపు పొందిన 15 ఉద్యోగ సంఘాలను పిలిచి సుమారు 5 గంటల పాటు చర్చించారు. ఉద్యోగుల సమస్యలపై సంఘాలు చెప్పిన అభిప్రాయాలను సీఎస్ నమోదు చేసుకున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 2 ఏళ్లకు పైగా వేతనాల బకాయిలను పెండింగ్ లో పెట్టింది. ప్రస్తుతం ఆ మొత్తం 35,000 కోట్లకు చేరినట్టు ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ కు తెలిపారు. వీటిని దశల వారీగా ఉద్యోగులకు చెల్లించి ఆర్థిక కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన 4 డిఏల్లో కనీసం 2 వెంటనే ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎస్ తెలిపారు. నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించే అవకాశం ఉంది. గతంలో ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి రిప్రజెంట్ చేసిన అంశాల యొక్క స్టేటస్, యాక్షన్ టేకన్ రిపోర్టుని, పురోగతిని మాత్రమే మాకు తెలియపరచడానికి ఈనాటి సమావేశం ఏర్పాటు చేసినట్టుగా ఇచ్చిన లిఖితపూర్వక కమ్యూనికేషన్లో ఇచ్చారు. ఇంకా ఇప్పుడు మీరు ఏమన్నా చెబితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాము అని చెప్పి అన్ని సంఘాలని అభిప్రాయాలు అడగటం, అన్ని సంఘాలు ఇంచుమించుగా ఆర్థిక ప్రయోజనాల విషయంలో ఒకే రకమైన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. పీఆర్సీకి సంబంధించి, డిఏకి సంబంధించి ప్రకటన చేయమని కూడా సంఘాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారిని కోరించారు. చీఫ్ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ మేము తెలియజేసి ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న విషయాన్ని తెలియజేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మైనింగ్ అక్రమాలకు పాల్పడిన ఓఎంసీకి విధించిన జరిమానాను పెంచాలని సీబీఐ దాఖలు చేసిన అప్పీల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. మైనింగ్ లీజ్లో ఓఎంసీ అక్రమాలకు పాల్పడిందని నమోదు చేసిన కేసుపై సీబీఐ అభియోగ పత్రం దాఖలు చేయగా సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఏడాది మే నెల 6న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ సహా ఓఎంసీని సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సీబీఐ కోర్టు వేర్వేరు సెక్షన్ల కింద ₹1,00,000 చొప్పున 2 లక్షల జరిమానా విధించింది. ఓఎంసీ భారీగా అక్రమాలకు పాల్పడిందని, ఇనుప ఖనిజాన్ని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించి ప్రజాధనాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నందున జరిమానాను పెంచాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓఎంసీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో నిన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి ఎంపీలకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర నేతలు సన్మానించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడిన న్యాయమూర్తిని ఖర్గే వివరించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వానికి నిబద్ధతతో ప్రసిద్ధ తీర్పులు ఇచ్చారని ప్రశంసించారు. గత 11 ఏళ్లలో మోదీ సర్కార్ అనేక బిల్లులని చర్చ లేకుండా ఆమోదించిందని, అందుకే ఇప్పుడు ఇండి కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఖర్గే కోరారు. ఈ మధ్యాహ్నం జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఇండి కూటమిలోని పార్టీల అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది.
శాసనసభ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు గవర్నర్ పంపటానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో గవర్నర్లకు ఉన్న అధికారాలేంటని కేంద్రాన్ని ప్రశ్నించింది. బిల్లుల్ని ఆమోదించడంపై గవర్నర్లకు గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన అంశంపై మరోసారి విచారణ జరిగింది. ఏదైనా బిల్లును అసెంబ్లీకి తిప్పి పంపకుండా కారణం చెప్పకుండా తన వద్దే అట్టి పెట్టుకుంటే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు గవర్నర్ల ఇష్టారాజ్యానికి అణిగి ఉండాల్సి వస్తుందని న్యాయమూర్తులు అన్నారు. గవర్నర్ తన ఆమోదాన్ని నిరవధికంగా నిలిపి ఉంచితే ప్రజల ఆకాంక్షల ప్రకారం ఏర్పడ్డ ప్రభుత్వాలు ఎన్నికలతో సంబంధం లేకుండా నియమితుడైన గవర్నర్ దయాదాక్షిణ్యాలకు దాసోహమవుతాయని పేర్కొన్నారు. వ్యూహాత్మక సైనిక శక్తిని ప్రదర్శిస్తూ 5,000 కిలోమీటర్ల పరిధి కలిగిన అగ్ని-5 మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని-5ను పరీక్షించామని, అన్ని సాంకేతిక పారామితుల్ని ధృవీకరించామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనా ఉత్తర భాగంతో పాటు మొత్తం ఆసియాను అలాగే ఐరోపా ఖండంలోని కొన్ని ప్రాంతాలను అగ్ని-5 క్షిపణి చేరుకోగలదు. ఈ క్షిపణి 1650 కిలోల పేలోడ్ను మోసుకు వెళ్లగలదు. ప్రపంచంలో అతి కొద్ది దేశాల వద్ద ఉన్న MIRV సాంకేతికతతో దీన్ని రూపొందించారు. గంటకు 29,401 కిలోమీటర్ల వేగంతో 10 వేర్వేరు అణు వార్హెడ్లను మోసుకు వెళ్లగలిగే సత్తా అగ్ని-5కు ఉంది. గత నెలలో అణ్వస్త్రాలను మోసుకు వెళ్లగల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు పృథ్వీ-2, అగ్ని-1లను భారత్ పరీక్షించింది. వ్యక్తిగత ఆరోగ్య జీవిత బీమా పాలసీలపై ఉన్న 18% జీఎస్టీని రద్దు చేస్తామన్న కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రాలు మద్దతు తెలిపాయి. ఫలితంగా మినహాయింపులు త్వరలో అమలు కానున్నాయి. ఆరోగ్య జీవిత బీమా కాంపన్సేషన్ సెస్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. 5%, 18% జీఎస్టీ రేట్లతో పాటు సిగరెట్లు, లగ్జరీ కార్ల వంటి వస్తువులపై 40% ప్రత్యేక రేటు ప్రతిపాదనపై చర్చించారు. బీమా పాలసీలపై జీఎస్టీ రద్దుకు రాష్ట్రాలన్నీ ఆమోదం తెలిపాయని బీహార్ ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తెలిపారు. తాజా నిర్ణయంతో ఏటా ప్రభుత్వానికి 9,700 కోట్ల నష్టం వస్తుందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మినహాయింపుల ప్రయోజనాలు కంపెనీలకు కాకుండా పాలసీదారులకు చేరేలా చూడాలని సూచించారు. జీఎస్టీ కౌన్సిల్ వచ్చే నెలలో ఈ నిర్ణయాన్ని ఖరారు చేస్తుంది. దీపావళి బహుమతిగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జీఎస్టీ సంస్కరణలు 85,000 కోట్ల నష్టాన్ని కలిగించినప్పటికీ 1.98 లక్షల కోట్ల వినియోగ వృద్ధిని ప్రోత్సహిస్తాయని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. తమిళ నటుడు విజయ్ దళపతికి చెందిన టీవీకే పార్టీ రెండో బహిరంగ సభ సన్నాహాల్లో అపశృతి చోటు చేసుకుంది. 100 అడుగుల భారీ జెండా స్తంభం కూలి ఒకరు మరణించారు. మదురై తూత్తుకుడి రహదారిలోని ఎలియర్పతి వద్ద ఆ భారీ స్తంభాన్ని నిలబెడుతుండగా క్రేన్ వైర్ విఫలమైంది. వెంటనే ఉక్కు స్తంభం సమీపంలోని కారుపై పడింది. అందులోని ఒకరు మృతి చెందారు. ఘటనా స్థలిలో చాలా మంది ఉన్నప్పటికీ పరుగులు తీయటంతో వారి ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది.